49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రోజు రోజుకి ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజల్లో మరింత మమేకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయాణంలో కింది వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యేలా రాహుల్ పర్యటిస్తున్నారు. మొన్నటికి మొన్న అమెరికాలో ట్రక్ డ్రైవర్లతో కలిసి ప్రయాణం చేశారు రాహుల్. అంతకంటే ముందు ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వరకు లారీలో జర్నీ చేశారు. ఇదే సమయంలో డ్రైవర్లతో ముచ్చటించారు. దేశ రాజధాని హస్తినిలో మెకానిక్ల వద్దకు వెళ్లారు. బైక్ రిపేర్లు చేసే వారి సమస్యలను విన్నారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ రైతుగా మారిపోయారు. మహిళలతో కలిసి పొలంలో నాట్లు వేశారు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ మార్గ మధ్యలో వివిధ గ్రామాల ప్రజల్ని కలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బరోడా గ్రామంలో రైతులు పొలంలో నాట్లు వేయడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. వెంటనే వారి దగ్గరికి వెళ్లి రైతులతో మాట్లాడారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించిన తర్వాత రాహుల్ పొలంలోకి దిగారు. పొలంలో ట్రాక్టర్ నడిపిన రాహుల్ గాంధీ కొద్దిసేపు దుక్కి కూడా దున్నారు. మోకాళ్ళ వరకు ప్యాంట్ ని మడత పెట్టుకుని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులతో ముచ్చటించారు. తాను కూడా ఓ సామాన్యున్నే అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువు, విత్తనాల కొరతతో పాటు గిట్టుబాటు ధర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే కాకుండా దారి పొడవునా రైతులు, పలు గ్రామాల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత ప్రజలతోనే మమేకమవుతున్నారు. గత నెలలోనూ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నైట్ టైంలో లారీ క్యాబిన్లో కూర్చుని ప్రయాణించారు. ఢిల్లీలో లారీ క్యాబిన్లో కూర్చునే ముందు అందరికీ అభివాదం చేసి చేతులు ఊపి అదే లారీలో అంబల వరకు ప్రయాణించారు. అక్కడ గురుద్వారాలో పూజలు కూడా చేసుకున్నారు. అటుపై అంబాల నుంచి సిమ్లాకు బయలుదేరారు. లారీ డ్రైవర్ల సమస్యలు, ప్రయాణాల్లో వారు ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకే ఇలా ప్రయాణించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇలా అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ అత్యంత జనాదరణ నాయకుడిగా గుర్తింపు పొందుతూ ఉన్నారు. తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆనాటి భారత సంగ్రామ యాత్రను గుర్తు చేసింది. దేశంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు రాహుల్. మొన్నటిదాకా చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు రాహుల్ నాయకత్వాన్ని చూసి ఔరా అంటున్నారు.